హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు 7వ తారీఖు మే. ఈరోజు ఏంటంటే బుధుడు నీచాన్ని వదులుతున్నాడు, అంటే అశ్విని నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు. ఇప్పటివరకు శాపిద్దోషం, బుధుడి నీచం అన్నీ కలిపే ఉన్నాయి. ప్లస్ మీరు ఇప్పుడు వీడియో బ్యాక్గ్రౌండ్ చూసి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ టాపిక్ మీద చెప్పాలనుకుంటున్నానని. నేను ఒక 1 year బ్యాక్, ఇది 1 year బ్యాక్ అయిన వీడియో ఇక్కడ ఉంది చూసారా. 1 year బ్యాక్ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత పాక్తో యుద్ధమే. ఇది నేను యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూలో చెప్పాను, రాముడు ప్రాణ ప్రతిష్ఠ తర్వాత 1 yearలో యుద్ధం వస్తుందండి. యుద్ధానికి కారకుడే శ్రీరాములు వారు, ఎందుకంటే ఆయన అందరికీ యుద్ధం చేసి రక్షించారు. అలాగే ప్రతి దాంట్లో కూడా యుద్ధం ముడిపడి ఉంటుంది ఆయనకి. శాంత స్వరూపులుగా చెప్తాం, కానీ ఆయన ఏంటంటే సామ్రాట్, అంటే మహా గొప్ప యుద్ధాలు ఎవరైనా చేసిన దేవుడు ఉన్నాడంటే శ్రీరాముల వారే అని స్వయంగా నేను చెప్తాను. ఈ మధ్యన మీరు గమనించినట్టయితే జై శ్రీరామ్ నినాదాన్ని కొద్దిగా తగ్గించుకుంటూ వచ్చారు పబ్లిక్. బట్ నేను ఇవన్నీ కాదు, కానీ ప్రత్యేకించి యుద్ధం కోసం మాట్లాడతాను, ఎందుకంటే నిన్న స్ట్రైక్ అయింది. అది కూడా ఒక చిన్న స్పిరిచువల్ పాయింట్ ఉంది కాబట్టి అది చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. నా సబ్జెక్ట్ ఏంటంటే ఆస్ట్రాలజీ ఎంత యాక్యురేటెడ్గా ఉంటుందని చెప్పడానికి. ఎందుకంటే నేను గత ఒక 2-3 months బ్యాక్, 2 months కాదు 2 months అవుతుందండి, జనరల్గా ఒక విషయం చెప్పాను. అది జనరల్గా ప్లే చేసి చూపిస్తాను, ఎందుకంటే మనకి ఏదైనా ఎవిడెన్షియల్గా ఉంటే బాగుంటుంది కదా. BVUW ఈ అక్షరాల గల సంస్థలు, వ్యక్తులు రాబోయే 2.5 సంవత్సరాల్లో అంటే ఘోరమైన పరిస్థితుల్ని చూస్తారు. ట్రాన్సిట్ నుంచి చూసి చెప్తున్నాను. ఇది March 29 నుంచి స్టార్ట్ అవుతుంది. డెఫినెట్గా ఈ లెటర్స్ ఉన్న వాళ్ళకి కుదిపేస్తుంది అనమాట. దట్ ఇంకోటి ఏంటంటే మనం గమనించాల్సింది, ఈ సంవత్సరంలో కేతు అంటే రవి యొక్క రాశిలో, సింహరాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఏవైనా భారీగా మార్పులు చేతులు జరిగే విషయాలు ఉంటాయి. కానీ నష్టపోయేవైతే ఈ 4 అక్షరాలు కలిగిన వ్యక్తులు, సంస్థలు మాత్రమే. ఈ సంస్థలు అలాగే సినిమా ఇండస్ట్రీ. బట్ అంటే దీనిలో పెట్టుబడి పెట్టి లైఫ్ కన్నం అయిపోయింది, లేకపోతే మా దాచుకున్న సేవింగ్స్ ఖతం అయిపోయాయి అని చెప్పుకుంటారు కదా, అలాంటి విషయాలు జరుగుతాయి. దానికి సంబంధించిన సిమ్టమ్ ఎండ్ అంటే డేట్ ఆఫ్ 2021 దగ్గరలో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు గమనించినట్టయితే ఆల్మోస్ట్ నేను చెప్పే ప్రిడిక్షన్ చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, మీరు గమనించినట్టయితే నేను ఇంతకుముందే చెప్పాను, BVUW అనే అక్షరాలు, ఆ సంస్థలు, ఆ దేశాలు చాలా ఇబ్బంది పడతాయని. ఇందులో మీకు నేను ఇది ముందే చెప్పానా లేదా అనేది ఒక చిన్న వీడియో ప్లే చేసి చూపిస్తాను. 1 month బ్యాక్ చెప్పాను ఇది, ఎందుకంటే March 29 నుంచి జరుగుతుందని చెప్పాను. అందులో శాపిద్దోషం కోసం కూడా చెప్పాను. ఇది మన రీసెంట్లీ ట్రైన్ హైజాక్ అయినప్పుడు ఉగ్రవాదులు ట్రైన్నే ఇచ్చేస్తారని నేను మాట్లాడిన మాటలకి ఈ కౌంటర్ మీరు గమనించండి. ఘోరమైన పరిస్థితులు మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఏదైతే వాళ్ళు కౌంటర్ అటాక్ చేశారో, దాన్ని నెక్స్ట్ గవర్నమెంట్స్ ఎలాగా వాళ్ళకి తిప్పుకొట్టి వాళ్ళకి ఎలాంటి నష్టాన్ని తేబోతున్నాయి అనే విషయం మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఈ ఈవెంట్ నేను యాక్చువల్గా March 29 అది స్టార్ట్ అవుతుంది. లెట్స్ ఉన్న వాళ్ళకి, సంస్థలకి, ఈవెంట్కి అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పుకున్నాను. ఇందులో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉందన్నమాట. ట్విస్ట్ ఏంటంటే మన ఇండియాకి కూడా భారత్ అంటారు, అది మర్చిపోకండి, ఎందుకంటే మొన్నే రీసెంట్గా పేరు మార్చారు. ఇందులో నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను, అది కూడా అంటే విత్ ఎవిడెన్స్, ఎందుకంటే ఓల్డ్ వీడియోస్ ఒక ఎవిడెన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఏదైతే నేను చూపించానో 1 month ముందు చెప్పాను 29 తర్వాత జరగబోయే పరిస్థితుల కోసం. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్న యుద్ధం కూడా మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ని వాడి, మిసైల్స్ని ఖర్చు పెట్టి చాలా వరకు ఒక యుద్ధ వాతావరణం అనే కాదు, డైరెక్ట్గా యుద్ధాన్నే ఇచ్చేస్తున్నాం. అంటే దీనివల్ల మనం ఎంత ఖర్చు పెట్టి మనం ఒక వార్ని ఎలా క్రియేట్ చేస్తున్నాం అనేది మీరు గమనించవచ్చు. ఇందులో ఒక చిన్న స్పిరిచువల్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్, అది అబ్జర్వ్ చేసే వాళ్ళకి అంటే తెలుస్తుంది. నేను ఒక ఆస్ట్రాలజర్గా అబ్జర్వ్ చేశాను. మీరు గమనించినట్టయితే ఇప్పుడు ఏదైతే ఫస్ట్ స్ట్రైక్ అనేది జరిగిందో అది డైరెక్ట్గా ఒక మసీదు మీద జరిగింది.
మీరు గమనించినట్టయితే అక్కడ మసీదు ఉండొచ్చు, ఒక మసీదు మీద జరిగింది. నేను ఆ వీడియోలో డీటెయిల్గా చెప్తా ఉన్నాను ఏ విషయం జరిగేటప్పుడు వాటికి సంబంధించి నేచర్ ఎలా మారిపోతుంది, ఆ నేచర్ ఎలాగ సపోర్ట్ చేస్తుంది, ఎలాగ డిస్ట్రాయ్ చేస్తుంది అనేది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే నేను ఆల్రెడీ దీనికోసం 1.5 months బిఫోర్ ఒక వీడియో షార్ట్ చేశాను. మళ్ళీ ఆ షార్ట్ తర్వాత ఈ ట్రైన్ హైజాక్ విషయాల్లో జరిగినటువంటి వాటి మీద కూడా ఒక వీడియో చేశాను. మీరు గమనించినట్టయితే ఆస్ట్రాలజీ ఎంత యాక్యురేటెడ్గా పనిచేస్తుంది, ప్రకృతి విపరీతుల కోసం కూడా మీరు చూసే ఉంటారు. బట్ ఇందులో ఇప్పుడు జరుగుతున్న సంఘటనకి 1 year ముందు ఒక ట్రాన్సిట్ ఉంటుంది మనకి. ఆ ట్రాన్సిట్ మీకు ఎలా చెప్పాలంటే, ఆ ట్రాన్సిట్లో నేను చెప్పాను, నాకు బాగా గుర్తుంది, అది నేను మీకు చూపిస్తాను. ఇది కూడా మీరు ఎవిడెన్స్ కోసం మాత్రం ప్లే చేస్తున్నాను. ఇదంతా డిజైన్ చేస్తున్నారో ఇది ఫ్యూచర్లో అంటే ప్రత్యేకంగా మనం బీజేపీ కోసం మాట్లాడుకున్నట్టయితే హిందూ మత స్థాపకులందరికీ ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పాలి. రెండు ఏంటంటే జ్యోతిష్పరంగా ఏంటంటే ఇది యుద్ధానికి ఒక నాంది అని చెప్పాలి. ఎందుకు అలా మీరు గమనించారా, ఇది యుద్ధానికి ఒక నాంది. ఎందుకంటే ఈ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత సంవత్సరంన్నరలో యుద్ధం అయితే వస్తుందని నేను చెప్పాను. ఇది నా సొంత ఛానల్లో చెప్పింది కాదు, 4 Sides టీవీలో చెప్పాను. ఇప్పుడు విన్నారు కదా, ఇది ఏదైతే ఉందో ఇది నేను వేరే అంటే మన ఛానల్లో జనరల్గా ఎప్పుడు అంటే ఇది 1 year బ్యాక్ 1 year ఎగో చెప్పాను 4 Sides అనే టీవీలో. ప్లస్ దీనికి అంటే అనకూడదు కానీ నాకు వేరే ఛానల్లో కూడా చెప్పాను నేను దీన్ని. దాంతో నాకు అక్కడ క్లియర్గా వాళ్ళు టైటిల్ పెట్టారు. అది ఒక రకంగా నా ప్రిడిక్షన్ మీరు అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే జ్యోతిష్యంలో దమ్ముంది, చాలామంది మిస్లీడ్ చేస్తున్నారు. అంటే ఇల్లుది ఒప్పుకోను, అల్లది ఒప్పుకోను, లేకపోతే అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫ్యూచర్ సబ్జెక్ట్ అనేది నేను ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఆల్మోస్ట్ డీకోడ్ చేస్తాను. మీరు నాతో ఛాలెంజ్ చేయ అవసరం లేదు, నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే మానేయండి. ఫ్యూచర్లో అయితే మీరు ఇబ్బంది పడైతే నేను నేర్పించే సబ్జెక్ట్ భారతదేశం చాలామంది వస్తారు, ఇదే సబ్జెక్ట్ కొనుక్కుంటారు కూడా. అది నేను 100% రాసిస్తాను. ఈ దేశంతోనే యుద్ధం. ఎందుకు అంటే నార్త్ ఈస్ట్లో ఉన్న దేశం ఇది, మనకు శత్రు దేశం అయినప్పుడు కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళతో మనకు అదర్ యాక్టివిటీస్తో కానీ వేరే వేరే విషయాల్లో కానీ మనకేం ఇబ్బంది జరగలేదు. మూమెంట్స్ అనేవి ఎప్పుడు ఉన్నవి. కానీ ఫస్ట్ టైం మనం స్ట్రైక్ చేసాం. ఇప్పుడు ఎవరు చేశారో నిర్ధారించుకోక మనం ఒక స్ట్రైక్ చేసాం. ఈ స్ట్రైక్కి కూడా ఒక మసీద్ మీద పడడం ఇవన్నీ కూడా యుద్ధానికి నాందే అనమాట. ముహూర్తం కోసం చెప్తున్నాను అంతే. ఆ రోజు రాముడికి శ్రీరాములచంద్రుల వారికి ముహూర్తం ఏదైతే పెట్టారో రావణాసుడి యొక్క అంతానికి పెట్టారు. ఇక్కడ ప్రాణప్రతిష్ఠ కూడా ఆల్మోస్ట్ మనం యుద్ధం చేయడానికి అన్నట్టు నాకు ఆ రోజు ఇంటర్వ్యూలో మీరు గమనించవచ్చు. ఇది 99 టీవీలో ఉంది, 1 year బ్యాక్. ఇప్పుడు మీరు చూసిన 2 కూడా 1 year బ్యాక్. మీకు నేను అదే అంటున్నాను, ఆస్ట్రాలజీలో ఉన్న యాక్యురెన్సీ చెప్తున్నాను కదా. ఆస్ట్రాలజీలో ఉన్న యాక్యురెన్సీ పార్ట్ ఎప్పుడు కూడా చాలా రీసెంట్ అంటే చాలా దీనిగా ఉంటుంది. ఇప్పుడు మీకు నేను ఆల్మోస్ట్ చెప్పే తీరాను. ఇక్కడ మీకు ఎలా చూడాలంటే మీకు ఆల్మోస్ట్ చెప్పే ఇదయ్యాను. మార్చి 29 తర్వాత. అది ఎందుకు ఏంటి అనేది మీకు రీసెర్చ్ ఓరియంటెడ్ విషయం మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఈ ఈవెంట్ నేను యాక్చువల్గా మార్చి 29 స్టార్ట్ అవుతుంది. లెటర్స్ ఉన్న వాళ్ళకి మార్చి 29 ఈ లెటర్స్ ఉన్న వాళ్ళకి స్టార్ట్ అవుతుందని క్లియర్గా చెప్పాను. ఇందులో మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, రేపటిని డిసైడ్ చేసేది జ్యోతిష్యం మాత్రమే. అలాగని అదే జ్యోతిష్యం ఒక టైంలో వీక్ అవుతుంది. వీక్ అయినంత మాత్రం సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ సూడో సైన్స్ అయితే అయిపోదు. మీకు అర్థమైన విషయం ఏంటంటే, ఇది మార్కెటింగ్లో వాడుకునే జ్యోతిష్యులు లేకపోతే ట్రెడిషనల్గా స్వామీజీలు వీళ్ళు వాళ్ళందరికీ కూడా ప్రతి వ్యక్తికి ప్రతి కాలానికి అంటే ప్రకృతే ఒక టైం ఇస్తుంది. ఇప్పుడు మనం ఎండాకాలం మామిడి పళ్ళు తినడం, లేకపోతే కొన్ని సీజన్స్లో కొన్ని రకాల పళ్ళు తినాలి, కొన్ని రకాల జీవన విధానాలు ఎలా ఉండాలనేది మనకి నేచరే చెప్తుంది. జ్యోతిష్ శాస్త్రం కూడా అలాంటిదే. ఎప్పుడు కూడా మనిషి ఏ దిశను ఏ నిర్దేశించిన సైడ్ వెళ్తాడు అనేది జ్యోతిష్ శాస్త్రం ప్రకృతిని అనుసరిస్తూ చెప్తుంది అనమాట. అంటే ఇది మండేన్ ఆస్ట్రాలజీ అని కూడా చాలామంది అంటున్నారు. నేను అదే అనేది మండేన్ ఆస్ట్రాలజీ కాదు ఫ్రెండ్స్. ప్రజల యొక్క స్థితి, భారతదేశం ఇప్పుడు చేస్తున్న ప్రతి రూపాయి మనం రేపు చేయాల్సి ఉంటుంది. మన యొక్క
దేశం మీద ఇన్వెస్ట్మెంట్స్, ఫర్దర్ ఫ్యూచర్లో ఖర్చులు, ఎకానమీ, వీటిలన్నిటి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. నేను ఇప్పుడు ఏదైతే జరిగిందో దానికి ఇప్పుడు 100% రివెంజ్ అనేది అవసరం. బట్ యాక్చువల్గా నిర్ధారణ జరుగుతున్న ప్రక్రియ లేకపోతే ఏంటో అనేది మనకు తెలియదు. కాబట్టి ఒక ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి కొద్దిగా ఫ్యూచర్లో నష్టాన్ని తెచ్చిపెడుతుంది అనేది నా ప్రిడిక్షన్. ఎందుకంటే మీకు క్లియర్గా చెప్పాను కదా, 29 తర్వాత మనకి ఈ ఉగ్రవాదుల దాడి అనేది జరిగింది. అలాగే ఈ రీసెర్చ్ కూడా అంటే యాక్యురెన్సీ, నేను ఫ్యూచర్ పాలిటిక్స్కి చెప్పాను కదా, ఆస్ట్రాలజీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఆ కీ రోల్ అనేది ఈరోజు వరకు అర్థం అవ్వకుండా ట్రెడిషనల్ మెథడ్స్ వాడుకొని ఎప్పటికప్పుడు క్యాష్ చేసుకొని ఎప్పుడప్పుడు వెళ్ళిపోయే జ్యోతిష్యులతో నన్ను కంపేర్ చేయొద్దు. నేను నా వరకు రీసెర్చ్, పబ్లిక్ లైఫ్ స్టైలు, ప్యాటర్న్స్ని ఫాలో అయ్యే పూజలు కూడా చెప్తాను. ఆ పూజలు కూడా నేనేంటి కొద్దిగా ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి, అంత ఉపయోగం లేని వాళ్ళకి ఎప్పుడూ సజెస్ట్ చేయను కూడా. ఎందుకంటే మీకు ఇన్ని వేల సంవత్సరాలుగా రాజజ్యోతిష్యుల పేర్లు కూడా నిగడుగానే ఉంచారు రహస్యంగా. బట్ ఈరోజు నాకు పబ్లిక్గా చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి నేను చేసిన రీసెర్చ్ కూడా మీ అందరికీ ఓపెన్గా చెప్తున్నాను. మేబీ ఇది నేను ఫ్యూచర్లో కొలబరేట్ అయ్యే వ్యక్తులు, సంస్థల వలన ఫ్యూచర్లో చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు. బట్ మీకు ఉన్నంత వరకు జ్యోతిష్యంలో ఉన్న స్ట్రాంగ్నెస్ అర్థం అవ్వాలని, ఈ సబ్జెక్ట్ని వీలైనంత వరకు వాడుకోవాలని ఒక సదుద్దేశంతో మాత్రమే ఇదంతా నేను మీకు చెప్తా ఉన్నాను. మీరు గమనించండి, ప్రతి ఈవెంట్ కూడా మనకి ఎక్కడో చోట నుంచి రిలవెంట్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే మన జ్యోతిష్ శాస్త్రంలో ఎప్పుడు గమనించే విషయాలు ఉంటానే ఉంటాయి. ఇప్పుడే పెట్టారు కదా, ఇప్పుడు మీకు యుద్ధ వాతావరణం ఖచ్చితంగా ఈ దేశంతోనే అవుతుంది, ముహూర్తం అలాంటిదే అని చెప్పి నేను ఆ రోజే అనుకున్నాను. ఈరోజు కూడా నేను అది ఎవిడెన్స్తో కలిపి చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు స్ట్రైక్ జరగగానే నాకే అందులో కూడా ఒక స్పిరిచువల్ పార్ట్ కనిపించింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా ఒక మసీద్ మీద ఇది అవ్వడం అనేది కూడా, ఇప్పుడు అక్కడ ఏం జరిగింది, ఎవరు చనిపోయారు అనేది పక్కన పెడితే, మనం జ్యోతిష్యంలో అనుకున్నది ప్రజల సైడు అలా జరుగుతూ ఉంది. ఫ్యూచర్లో నేను ముందే చెప్పాను, ఈ రౌడీలు, ఈ గ్యాంగ్స్టర్స్, వార్స్ ఇవన్నీ పెరిగే టైం అని. మీరు గమనించినట్టయితే శని తన యొక్క ప్రభావాన్ని స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఏంటంటే, రేపు రాహు ఎప్పుడైతే కుంభంలోకి ప్రవేశిస్తాడో ప్రభుత్వాలకి, ఫ్యూచర్లో రాబోయే రాజ్యాలకి ఒక గడ్డుకాలం. దీనికి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ కూడా కేవలం ఆస్ట్రాలజీ డీకోడ్ చేసి ఇవ్వగలదు. బట్ పబ్లిక్ పల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పల్స్ని మీరు జాగ్రత్తగా పాటించి మీరు జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత జాతకాల మీద కొద్దిగా ఫోకస్గా ఉండి, తిరగాల్సిన ప్రాంతాలు ఎలాంటివి ఏమైనా ఉంటే నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, మీరు కొద్దిగా అవాయిడ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీలైతే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.